సార్ మరొకసారి తెర మీదకి ముద్రగడను పొగడ్తలతో ముంచొచ్చిన అంబటి. ముద్రగడ ఎప్పుడు పెద్ద కాపే, పేరు మారినా ముద్రగడే, పేరు మారినా పద్ధతి మారలేదంటూ ముద్రగడ కుమార్తె మళ్ళీ కామెంట్స్. పవన్ విషయంలో ముద్రగడ ఈ కసి ఇంకా తగ్గలేదా అని మరొక వర్గం, ముద్రగడని ఇంకా వైసీపీ వాడేసుకోవాలనుకుంటున్నదా అన్నది మరొక వర్గం. అసలు అంబటి గారు వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం సార్. అంబటి గారు బయట ప్లే చేయండి. కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా మీరు ఇప్పుడు చూడలేదని మనం చేస్తాం. అలాంటి వ్యక్తి ఇవాళ తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు. సత్యారిచంద్రుడే, పేరు మారినా ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో వచ్చా. కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది ఇది సార్ అంబటి గారు. మీ సందేహం అసలు ఈయనేంటి ఇప్పుడు సడన్గా ఈయన ఎంట్రీ ఇచ్చి ముద్రగడ గారి కోసం ఇంత గొప్పగా పొగడడం ఏంటి? ఏదన్నా సందర్భం లేదు, ఏమీ లేదు. ఒక మీడియా సమావేశం పెట్టి ఆయన వెళ్ళి కలిసి ఆయన ఎందుకు పేరు మార్చుకున్నారో, ఇంత గొప్ప వాళ్ళు ఎవరో లేరు ప్రపంచంలో అని చెప్పడంలో ఏమైనా రాజకీయ ఆంతర్యం ఉందా? అంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఒక అడుగు వేసేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది దృష్టిలో పెట్టుకోవాలి. నిజమే పేరు మార్చుకుంటాను, లేకపోతే తలకిందులుగా తపస్సు చేస్తాను, లేకపోతే జుట్టు గుండు చేయించుకుంటాను, ఇట్లా ప్రతిజ్ఞలు చేస్తారు. సరే, అది కూడా రాచరిక యుగం నాటిది. ఆధునిక యుగంలో ప్రతిజ్ఞలు, ఒట్లు, మా డిబేట్లో ఒట్లు, ప్రతిజ్ఞలు, లేకపోతే అక్కడికి వచ్చి ప్రమాణం, ఇవన్నీ కూడా చట్టం ముందు ఏమీ ఉండవు అనుకోండి. కానీ పేరు మార్చుకునే వాళ్ళు పద్మనాభం పేరు పరంధామయ్య అని మార్చుకుంటాను అని అంటారు. కానీ ఒక పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అనే ప్రకటన చేయడంలోనే ఆయన అనాలోచితమైనటువంటి ఒక అనవసరమైనటువంటి ఒక చర్య. ఇప్పటికీ ఇంకా పెరుగుతున్నది. ఈ కులతత్వాలు బాగా పెరిగాయి రాజకీయాల్లోనే వాతావరణం ఉన్నప్పుడు ఆ మార్చుకోవటం. నేను ఇంకొక మాట కూడా చాలా ముఖ్యంగా చెప్తున్నాను. రెడ్డి అన్న, చౌదరి అన్న, నాయుడు అన్న, ఇవన్నీ అన్ని చోట్ల ఒక విధంగా లేవండి. నాయుడు అంటే ఒక ప్రాంతంలో ఒక కులం, ఇంకో ప్రాంతంలో ఇంకో కులం. నాయుళ్ళు అంటే ఒక కులం. నాకైతే కులతత్వాలు లేవు. ఉరివి వారికి నెలను ఒక్క కంచెము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరామ వినురవేమ. ఏ కులమని నన్ను నివరములడిగితే ఏమని చెప్పను లోకులకు పలుగాకులకు అన్నవాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి ఎవరు రెడ్డి, ఎవరు చౌదరి, ఎవరు శర్మ, ఎవరు ఠాగూరు, ఎవరు రాజు, ఎవరు వర్మ, ఎవరు ఇది నిజానికి అది అప్రధానమైన విషయం. కానీ దాని ద్వారా కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి ఉంది, నాకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో రెడ్డి అని కేవలం రెడ్లు మాత్రం పెట్టుకోరు. అవును. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉంటారు, ఆయన నేపథ్యం వేరే ఉంటుంది. లేదు కొన్ని చోట్ల ఇప్పుడు కొంతమంది శాస్త్రి అని ఉంటుంది, వాళ్ళు శాస్త్రి అనేది వాళ్ళ పట్ట. అది చాలామంది పొరపాటు పడుతుంది, ఇంటి పేరుని బట్టి, రంగుని బట్టి. ఇవన్నీ మన భ్రమలు. అదొక చర్చ అనుకోండి, దాన్ని పక్కన పెడదాం. పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు కిర్లంపూడి పెద్ద ఆయన ఈ పేరు మార్పు ఇది చెప్పినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్,
దాని పర్యవసానాలు దాని ద్వారా తను ఇచ్చే సంకేతాలు తెలియకుండా ఉంటాయని ఆయన భావించే అవకాశం లేదు. హడావుడిలోనో లేదా తొందరపాటులోనో లేదా అప్పుడు ఆయనకున్న ఊపులో ఇంకా అసలు అవసరం రాదనో ఆయన ఆ ప్రకటన చేసినట్టుగా ఉన్నారు. చేసిన తర్వాత సవాళ్ళు చేసి మీరు పేరు మార్చుకోండి అది ఇది అన్నారు. దాన్ని ఆయన మార్చుకున్నారు, చట్టబద్ధంగా ఆయన మార్చుకున్నారు. సరే అది ప్రతిజ్ఞ కోసం మాత్రమే మార్చుకున్నాను, కానీ నా పేరు పద్మనాభమే అని ఒక ప్రకటన ఆయన చేస్తుంటే కూడా బాగానే ఉండేది. నేను చెప్పాను కాబట్టి అది రాజకీయాల కోసం లేకపోతే చట్టం కోసం మార్చాను. నేనైతే ప్రజా జీవితంలో నేను ఎప్పటికీ ముద్రగడ పద్మనాభాన్ని ఆ మాట అంబటి రాంబాబు చెప్తే ఉపయోగం లేదు, ఆ మాట ముద్రగడ పద్మనాభం చెప్పాలి. ఎందుకంటే ఇంకా రెండో మాట ఇది మొదటిది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక విధమైన రకరకాల శక్తుల మధ్య, కాబట్టి ఆయన కొంత తోడు నిలబడాలని వైసీపీ భావించి ఉండాలి. అప్పుడు ఆయన నిరాదీర్చి